కానీ ఆ కాలంలో 1/6 వంతు ఉండేది. ఒక్కొక్కసారి అయితే 1/10 వంతు కూడా ఉండేది. చాలా తక్కువగా మనకి ఉండేదన్నమాట గుప్తుల కాలంలో. అయితే వాళ్ళ పన్నుల్లో కూడా రకాలు మనకున్నాయి. భూమి శిస్తు అయితే ఇంత వసూలు చేసేవారు, 1/4 వంతు. అదే వాణిజ్య పన్నులైతే ఇంకొకలా ఉండేది. వాణిజ్య పన్నులు మనకి 1/6 వంతు ఉండేది. అలాగే కొన్ని పేర్లు అయితే ఉండేవన్నమాట పన్నులకి. ఇప్పుడు ఎలాగైతే మనకి పేర్లు ఉన్నాయో అప్పుడు కూడా మనకి పేర్లు అనేటటువంటివి ఉన్నాయి. ఏమిటా పేర్లు అనేటటువంటి మనం తెలుసుకోవాలి. ఒకటి బాగా. బాగా అంటే ఏమిటి? రైతులు పంట దిగుబడిలో ఎంత వస్తుందో వాళ్ళకి అందులో 1/6 వంతు చెల్లించాలి. రైతుకి 100 రూపాయలు వస్తుంది, ఇందులో 6 వంతు చెల్లించాలి. అలాగే భోగా అంటే నిర్ణీత సమయంలో రైతులకి పండ్లు కానీ వంట చిరుకులు కానీ గ్రామ ప్రజలు అనేటటువంటి వారు రైతులకి నిర్ణీత కాలంలో ఇస్తారు. అయ్యా మాకు ఇలా పంటలు పండాయి కాబట్టి ఇందులో రాజుని సంతోషపరచడానికి భోగా అని ఉంది. భోగా అంటే గ్రామ ప్రజలందరూ వెళ్ళి మమ్మల్ని సంరక్షిస్తున్నాడు కాబట్టి రాజుకి ధన్యత చేకూర్చడానికి రాజు దగ్గరికి వెళ్ళి సకాలంలో పండ్లు పంట చెరుకుల్ని అన్నిటిని అందిస్తారనమాట. వాటిపైన కూడా విధిస్తారు. అది భోగా అంటాం. బలి అనేటటువంటిది చాలా క్రూషియల్. దీన్ని అయితే ప్రజలు వ్యతిరేకించారు ఆ కాలంలో. స్వచ్ఛందంగా సమర్పించాలి. పండించేదే తక్కువ, ఇంకా అందులో స్వచ్ఛందంగా సమర్పించాలి. హిరణ్య అనేటటువంటిది ఇంపార్టెంట్. పేరులోనే ఉంది. హిరణ్య అంటే బంగారు రూపంలో చెల్లించాలి. శుల్క అంటే వ్యాపారులపై విధించే పన్ను. ఆ కాలంలో వ్యాపారులపై రాజు విధించేటటువంటి పన్ను మనకి శుల్క అనేటటువంటి చెప్పుకోవచ్చు. రైతు దున్నేటందుకు నాగలి ఉంటుంది, ఆ నాగలిపై కూడా పన్ను. హాలివకర నీటిపై పన్ను. ఇప్పుడు మనం కడుతున్నాం కదా, నీటిపైన పాలుపైన అన్నిటిపైన పన్నులు అలా అనమాట. హాలివకర అంటే నాగలపై విధించే పన్ను. ఉద్రాంగ అంటే నీటిపై పన్ను. చెప్పుకున్నాం కదా. క్రూరమైనటువంటి పన్ను ఏదంటే బలి పన్ను, స్వచ్ఛందంగా ఇవ్వాలి. ఇటువంటివి కొంచెం అప్పట్లో మనకేంటంటే చాలా కాంప్లికేటెడ్గా ఉండేవి అనమాట పన్నుల వ్యవస్థ. ఏదేమైనా ఫైనల్గా పర్వాలేదు అని గుప్తుల యొక్క రచనలు, విదేశీ రచనలు అయితేనేమి స్వదేశీ రచనలు అయితేనేమి పర్వాలేదు, అప్పుడున్న గ్రంథాలు మనకి తెలియజేస్తున్నాయి. అంతగా విధ్వంసం అయితే లేదని చెప్తున్నారు. మనకు తెలుసు ఆ కాలంలో ప్రజల యొక్క జీవన సాంస్కృతిక విధానాలు ఎలా ఉండేవి మనకి తెలుసుకోవడానికి ముఖ్యమైనటువంటి ఆధారాలు ఏవయ్యా అంటే విదేశీ చైనా యాత్రికుడైనటువంటి పాహియాన్ రచనలు, ఆయన ఏమేమి రాశాడో కూడా గ్రంథాలు చెప్పుకున్నాం. అలాగే ఎరాన్ శాసనం మధ్యప్రదేశ్లో ఉంది. ఎవరెవరు వేశారంటే చాలామంది వేశారని చెప్పుకున్నాం. మధ్యప్రదేశ్లో మనకి సముద్రగుప్తుడు ఈ శాసనం వేయించాడు. ఆయన యొక్క విజయాలు ముఖ్యంగా దక్షిణ భారతదేశం మీద 9 మంది రాజులను జయించినట్టుగా ఆ 9 మందిల రాజుల మీద విజయాలు గుర్తుగా ఈ యొక్క ఎరాన్ శాసనం వేయించాడు. అదే ఎరాన్ ప్రాంతంలో మధ్యప్రదేశ్లోనే మనకి భానుగుప్తుడు వేయించాడు. అదే ఎరాన్ మధ్యప్రదేశ్లోనే ఆ ప్రాంతంలోనే మనకి తోరమనుడు ఎవరయ్యా ఈ తోరమనుడు? ఈ తోరమనుడు ఎవరయ్యా అంటే హూనుల రాజు. అప్పట్లో మొదలయ్యింది. భానుగుప్తుడు ఆఖరి మనం చెప్పుకోవాలంటే మనకి ఆఖరి గుప్తుల్లో మంచి పరిపాలన అందించేటటువంటి రాజు. ఎందుకంటే ఈయన ఇంకా హూనులు అనేటటువంటి వారు ఉన్నారు. వాళ్ళే వాళ్ళకి ఆ వంశానికి చెందిన వాడే తోరమనుడు. వీళ్ళ మీదకి దండయాత్రకు వచ్చారు. భానుగుప్తుడు అప్పటికి ఉన్నాడనమాట. ఈ హూనుల దండయాత్ర వల్ల గుప్తులు అనేటటువంటి వారు
మనకి అలా అలా వాళ్ళ యొక్క సామ్రాజ్యం క్షీణించింది. చాలా ఇవి ఉన్నాయన్నమాట. గుప్తులు పతనానికి కారణాలు మనకి చాలానే ఉన్నాయి. ఎందుకంటే అందులో మొట్టమొదటిది మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ యొక్క హూనుల యొక్క దండయాత్ర చెప్పుకోవచ్చు గుప్తులు పతనం అవ్వడానికి. అలాగే బలహీన వారసులు ఉన్నారు. భానుగుప్తుడు, స్కందగుప్తుడు ఇటువంటి వాళ్ళు, బురగుప్తుడు, బుధగుప్తుడు ఇటువంటి వాళ్ళు బలహీనమైనటువంటి వారసులు ఉండడం వల్ల హూనులు వచ్చి వీళ్ళని రీప్లేస్ చేశారు. అలాగే ఈ భుక్తలు ఉన్నారే, ఈ భుక్తలు, విషయాధిపతులు వీళ్ళందరూ కూడా తిరగబడ్డారు. సామంతరాజులు తిరగబడ్డారు. అలాగే ఆర్థిక బలహీనత వచ్చింది. ఈ యొక్క దండయాత్రలకే సొమ్మల్లా వెళ్ళిపోయేది ద్రవ్యం. కేంద్ర పాలన బలహీనంగా తయారైంది. ఈ అన్ని కారణాల వల్ల గుప్తులు అనేటటువంటి వారు మనకి క్షీణించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క హూనుల యొక్క దండయాత్ర చేయడం వల్లే గుప్తులు రాజ్యం అనేటటువంటిది క్షీణించింది అని ఎవరు చెప్పారంటే హూనుల రాజు చెప్పాడు. ఎవడా రాజు అంటే తోరమనుడు అని చెప్పుకున్నాం. ఇంపార్టెంట్, తోరమనుడు. ఓకేనండి. ఈయన మధ్య భారతదేశాన్ని ఆక్రమించాడు. తోరమనుడు. అప్పటితో గుప్తుల యొక్క సామ్రాజ్యం పతనమైందని చెప్పుకోవచ్చు. ఇలా మనకి ఈ ఇరాన్ శాసనంలోనే ఇంతమంది, ఈ ఇరాన్ ప్రాంతంలో, ఇది ఎక్కడ ఉంది, మధ్యప్రదేశ్లో, ఇంతమంది రాజులు ఈ శాసనాన్ని అయితే మనకు వేయించారు. వాళ్ళ యొక్క విజయాలు అవ్వచ్చు, వాళ్ళ యొక్క సాంస్కృతిక వారసత్వ కట్టడాల గురించి అవ్వచ్చు, వాళ్ళ యొక్క మత పరిస్థితుల గురించి అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ఇరాన్ శాసనం బట్టి తెలుసుకోవచ్చు. అలాగే ఇంకా ఎవరున్నారంటే మనకి కాళిదాసు రచనలు, ఆనాటి యొక్క సాంఘిక మత పరిస్థితుల గురించి మనం తెలుసుకోవచ్చు. కాళిదాసు గురించి మనకు తెలుసు. ఆయన ఒక భారతదేశ షేక్స్పియర్ అని, గొప్ప కవి అని మనకు తెలుసు. చంద్రగుప్త రెండో చంద్రగుప్తుడిలో ఆస్థానంలో ఈయన ఉండేవాడని, ఈయన నాటకాలు ఆనాటి సాంఘిక పరిస్థితులను వివరించేవన్నమాట. ఉజ్జయిని మహంకాళి మందిరం దగ్గర వేశ్యులు ఉండేవారని అప్పట్లో ఈయన ఆ కావ్యాలు బట్టి చెప్పేవాడు. గొప్ప గొప్ప కావ్యాలు రాశాడు, నాటకాలు రాశాడు, అలాగే ఖండకావ్యాలు రాశాడు. నాటకాలు ఏంటేంటి రాశాడు మనకు తెలుసు. అవిజ్ఞాన శాకుంతలమని, దుష్యంతు శకుంతల యొక్క ప్రేమ కథ గురించి చెప్తూ ఆనాటి సాంఘిక మత పరిస్థితులను వివరించాడు. మాలవికాగ్ని అనేటటువంటిది నాటకం రాశాడు. ఎవరి గురించిది? మాలవికాగ్ని. మిత్రము, అగ్నివి వీళ్ళ గురించి చెప్పాడు. అలాగే మహాకావ్యాలు చెప్పుకున్నాం. రఘువంశ చరిత్ర, అలాగే కుమార సంభవం, మహాకావ్యాలు ఇవి. అలాగే ఖండకావ్యాలు కూడా రాశాడు. మేఘదూతం, అలాగే ఋతు సంహారం, ఇటువంటి కావ్యాల్లో ఆనాటి గుప్తుల యొక్క సాంఘిక పరిస్థితులను వివరించాడు. మనకి బిట్టెలానే అడుగుతాడు, సాంఘిక పరిస్థితులను వివరించేటటువంటి కాళిదాసు గ్రంథాలు. ఓకేనండి. అలాగే పాహ్యాన్ చెప్పాడు. ఏమిటని? అప్పట్లో ఏంటంటే ఎవరైనా చండాలుడు అనేటటువంటి వారు, అంటే నిమ్న కులాల వారు ఎదురైతే బ్రాహ్మణులకి ముఖ్యంగా, ఎందుకంటే అప్పట్లో బ్రాహ్మణ ఆధిపత్యం ఎక్కువగా ఉండేది అనమాట. వాళ్ళకి ఎదురైతే అది దోషమని, బ్రాహ్మణులు ప్రత్యేక కర్మలు చేసేవారని అప్పటే చైనా రాయబారి యాత్రికుడు అయినటువంటి పాహియాన్ చెప్పాడు. ఈ పాహియాన్ మనకు తెలుసు, 15 సంవత్సరాలు భారతదేశంలో ఉన్నాడు. ఆ కాలంలో గుప్తుల కాలంలో ప్రజలు సుఖంగా జీవించారని, అలాగే నేరాలు తక్కువగా ఉండేవని, అలాగే దాన ధర్మాలు బాగా చేసేవారని, అలాగే పాటలీపుత్రం అప్పటి నగరం వైభవం గురించి ఆయన చెప్పాడు.
ఎక్కడుందయ్యా ఈ పాటలీపుత్రం అంటే ఇప్పటి ప్రస్తుత ప్రాంతమైనటువంటి బీహార్ రాజధాని పాట్నాయే ఈ యొక్క పాటలీపుత్రం. ఇలా ఆయన కూడా చెప్పాడనమాట. ఆనాటి సాంఘిక మత పరిస్థితుల గురించి వివరించాడు. ఇంకా ఏమేం చెప్పారు చూసుకుంటే, ముఖ్యంగా గుప్తుల కాలంలో మనకి బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. అలాగే సాంప్రదాయిక వర్ణ వ్యవస్థ ఉండేది. 4 వర్ణాలు అప్పటికి ఉండేవి. ఇంకా కులాలు ఏర్పాటు అవ్వలేదు. బ్రాహ్మణ వర్ణ వ్యవస్థ, క్షత్రియ, అలాగే వైశ్య, శూద్రు, ఇలా 4 వర్ణ వ్యవస్థ అయితే ఉండేది. ఉమ్మడి కుటుంబాలు అప్పటికైతే ఉండేవి. బాల్య వివాహాలు ఎక్కువగా ఉండేవి. సతీ సహగమనం కూడా ఉండేది అని తెలిపే శాసనం ఏందయ్యా అని అడుగుతాడు మనకి. సతీ సహగమనం ఆ కాలాన్ని వ్యవహరించేటటువంటిది ఎవరయ్యా, ఏ శాసనం అని కూడా మనకి అడుగుతాడు. ఇంపార్టెంట్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఈ యొక్క సతీ సహగమనం యొక్క ఎవరు వేయించారు ఏమిటి అనేటటువంటిది. అవునా కాదా? ఒకసారి ఇంతకు ముందుది కానీ మీరు చూసినట్లయితే, ఇంతకుముందు క్లాస్ శాసనం చూస్తే మనకు అర్థమవుతుంది ఎవరు ఏ కాలంలో వేయించారు, ఎవరు చెప్పారు, ఏ రాజు అనేటటువంటిది. ఓకేనండి. అలాగే నెక్స్ట్ దేవదాసి వ్యవస్థ, ఇది కూడా చెప్పుకున్నాం. ముఖ్యంగా ఈ దేవదాసి వ్యవస్థ అనేటటువంటిది ఏంటి? దేవదాసీలు అంటే మనకి ఇంపార్టెంట్. వీళ్ళందరూ కూడా ఏం చేసేవారంటే మనకి దేవాలయాల దగ్గర ఉండేవారు. ఈ దేవదాసి అంటే మనకి దేవాలయాల దగ్గర ఉండేవారు అనమాట. అంటే అప్పటి ఉండేటటువంటి కట్టేటటువంటి దేవాలయాల దగ్గర వీళ్ళు అంకితం చేయబడినటువంటి ఒక మహిళలు. జోగిని వ్యవస్థ మళ్ళీ వేరు. జోగిని వ్యవస్థ అంటే మనకి గ్రామ దేవతలకు అంకితం చేయబడినటువంటి స్త్రీలు. దేవాలయానికి అంకితం చేయబడినటువంటి స్త్రీలు దేవదాసి వ్యవస్థని మనం చెప్పవచ్చు. ఓకేనండి. ఇలా మనకి సతీ సహగమనం ఉండేది. అలాగే మనకి దేవదాసి వ్యవస్థ ఉండేది. స్త్రీలకు తక్కువ స్థానం అనేటటువంటిది ఉండేది. ఓకేనా? ఇంపార్టెంట్ అండి మనకి ఇది. అలాగే ఈ యొక్క స్త్రీల పరిస్థితి గురించి మనకు తెలుపు ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఒకసారి చూద్దాం. ఆనాటి స్మృతులు, ఆనాటి సంహితాలు అంటే ఎవరు రాశారు? బృహత్ సంహిత అంటే ఎవరు రాయించారు? ఇప్పుడే చదువుకున్నాం. బృహత్ సంహిత అనేటటువంటిది వరాహమిహిరుడు రాశాడని, ఈయన ఖగోళ గణిత శాస్త్రవేత్తని, గుప్తుల కాలంలో ఆ తర్వాత రాశాడని, గుప్తుల తర్వాత ఈయన నవరత్నాల్లో ఒకరని చెప్పుకున్నాం. అలాగే ఇంకెవరు? అమర కోసం ఈ నవరత్నాలను చెప్పుకున్నాం కదా, 9 మంది కవులు. ఇందులో ఈయన కూడా ఉన్నాడు. ఎవడు? ఈ అమర కోశాన్ని రాసినటువంటి అమీరుడు. ఇంపార్టెంట్. అలాగే వాత్సాయనుడు రాసినటువంటి కామసూత్రం. ఓకేనా? ఏంటి వాత్సాయనుడు రాసిన? ఇంతకు ముందు అనమాట. ఇలా వాత్సాయనుడు ఎవడంటే 3వ శతాబ్దం నుంచి 4వ శతాబ్దం మధ్యలో ఉన్నవాడు. అంటే గుప్తులు ఇంకా స్టార్ట్ అవుతున్న సమయంలో ఆ కాలంలో ఉన్నాడనమాట. ఇంకా ఈయన ఏం చెప్పాడంటే ఈ కామసూత్రంలో కుటుంబ జీవనము గురించి, గుప్తుల యొక్క కాలం నాటిది, వివాహ సంబంధాల గురించి, అలాగే స్త్రీ పురుష సంబంధాల గురించి, అలాగే నగర జీవనం గురించి వివరించాడు. ఎక్కడ? ఈ యొక్క కామసూత్రంలో. కామసూత్రం అని ఎందుకు వచ్చిందంటే మనకు తెలుసు, ధర్మ అర్థ కామ మోక్ష, ఇంత 4 ఎక్కువగా దీని గురించి ఈయన ప్రస్తావించాడు. అందుకే ఈ యొక్క ఈ యొక్క గ్రంథానికి కామసూత్రం అనేటటువంటిది పెట్టాడనమాట. అలాగే ఆ కాలంలో స్త్రీల యొక్క పరిస్థితి పెద్దగా ఉండేది కాదు. అంటే చిన్న చూపుగా చూసేవారు. అగ్రవర్ణ స్త్రీలకైతే పర్వాలేదు, సాధారణ స్త్రీ గురించి చెప్తున్నాం. మగవారి కంటే తక్కువ భావన కొనసాగేది. అలాగే వాళ్ళకి ఆస్తి హక్కు గట్టా ఏమీ ఉండేది కాదు అప్పట్లో. ఏది ఇచ్చినా వాళ్ళ నగలు కానీ,
వాళ్ళకి ఇచ్చేటటువంటి వస్త్రాలు కానీ అవే వాళ్ళకి ఆస్తి, అంతే తప్ప వాళ్ళకి సపరేట్గా భూమి హక్కులు ఇటువంటి హక్కులు ఏమీ ఉండేవి కాదు. వాళ్ళకి అగ్రవర్ణాల వాళ్ళకే విద్యా అవకాశాలు అప్పట్లో ఉండేది. ఎక్కువగా దీన్ని ప్రోత్సహించేవారు అనమాట. వేశ్య వృత్తిని అవ్వచ్చు, నగర వధువు అవ్వచ్చు. ఈ నగర వధువు అంటే ఏమిటంటే తర్వాత చెప్తాను. దేవదాసి వ్యవస్థ అవ్వచ్చు, ఇవన్నీ అప్పట్లో కొనసాగేది అనమాట. ఈ దేవదాసి వ్యవస్థ అవ్వచ్చు, ఈ నగర వధువు అవ్వచ్చు, ఇవన్నీ ఎక్కడంటే మనకి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఈ వ్యవస్థలు ఉండేవి. ఇలా విదిశా నగరంలో మనకి వేశ్యలతో తిరిగారని విటుల గురించి ఈ కాళిదాసు గ్రంథంలో చెప్పారనమాట. అయితే ఇవన్నీ ఎక్కడ ఇంకొక నగరం కూడా మనకు ఉండేది, ఇంకొక శాసనం ద్వారా కూడా ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఏంటా శాసనం అంటే విశాఖదత్తుడు రాసినటువంటి ముద్రా రాక్షసం. ఈయన కూడా ఒక పెద్ద కవి, అలాగే ఒక రాజు. ఈయన ముద్రా రాక్షసం రాశాడు. అలాగే దేవి చంద్రగుప్త అది కూడా రాశాడు. చంద్రగుప్తుడి గురించి చెప్తారనమాట, వాళ్ళ యొక్క వివాహం గురించి గట్ట. అప్పట్లో పండగ కాలంలో వేశ్యలు బయట ఎక్కువగా తిరిగేవారని చెప్తున్నాడనమాట ఈయన ఈ గ్రంథంలో. అప్పట్లో మనకి స్త్రీలు బ్రహ్మచర్య వ్రతం అయితే బాగా పాటించేవారు. ఎప్పుడైనా పునర్వివాహం చేసుకుంటే ఆ స్త్రీలు మాత్రమే కఠినంగా బ్రహ్మచర్య వ్రతం అనేటటువంటిది పాటించేవారు. అయితే మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే ఏమి అడ్డంకులు అయితే అప్పుడు ఉండేవి కాదనమాట ఆ కాలంలో. అయితే ఎక్కువగా ఎక్కడ ఉండేవారంటే వేశ్యలు మనకి ఈ యొక్క ఉజ్జయిని మహంకాళి మందిరంలో అయితే ఉండేవారని కాళిదాసు చెప్తున్నాడు. అయితే దీనికి తొలి ఆధారం ఏదయ్యా? రామ్గార్ మమ శాసనం. ఈ రామ్గార్ మమ శాసనం అనేటటువంటిది మనకి తొలి ఆధారంగా చెప్పొచ్చు. ఏంటి రామ్గార్ మహాశాసనం అనేటటువంటిది చెప్తుందంటే మనకి ఇది ప్రస్తుత ప్రాంతం ఛత్తీస్గఢ్లో వేయించారు. ఆ ప్రాంతంలో ఇది ఉంది, ఈ యొక్క రామ్గార్ అనేటటువంటిది ప్రాంతం. ఇందులో మనకి సుతనుక దేవదిన్న వీళ్ళ గురించి చెప్పారనమాట. ఈయన గురించి ఇదేంటంటే మౌర్యుల నుంచి ఈ యొక్క ప్రస్తావన అయితే ఉందన్నమాట. ఈ యొక్క ఆ వేశ్య వ్యవస్థ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ సుతనుక దేవదిన్న వీళ్ళ గురించి, ప్రేమాయణ గురించి చెప్తుంది. మొట్టమొదటి శాసనం అనమాట ఈ రామ్గార్ మమ శాసనం చెప్తుంది అనమాట. చాలా ఇంపార్టెంట్. అయితే ఇది ఎక్కడ ఉండేదయ్యా అంటే చూడండి, బెనారస్కి దక్షిణంగా 256 దూరంలో ఈ యొక్క శాసనం అయితే వేయించబడింది అనమాట. మొత్తానికి స్త్రీలకి, అగ్రవర్ణాల స్త్రీలైతే బాగానే ఉంది. సతీ ఆచారం అనేటటువంటిది పరిమితమైంది. ఇదన్నీ మనకి ఎవరు చెప్తారంటే భానుగుప్తుడు సేనాధిపతి అయినటువంటి గోపరాజు అవ్వచ్చు. ఆయన వీరమరణం పొందుతాడు. వాళ్ళ భార్య అయితే చనిపోతుంది సతీ సహగమనం చేసి. ఇదంతా మనకి ఆ శాసనంలో మనకి చెప్తారనమాట. అది ఇంపార్టెంట్. అలాగే మధ్యప్రదేశ్లో ఎరాన్ వద్ద మనకు తెలుసు సతీ సహగమనానికి చెందినటువంటి మొదటి స్మారక చిహ్నం కనుగొనబడింది 510. ఆయన సేనాపతి అయినటువంటి గోపరాజే ఈ యొక్క శాసనం వేయించాడనమాట. ఈ యొక్క భానుగుప్తుడు భానుగుప్తుడి యొక్క మనకి సేనాపతి గోపరాజు, గొప్ప సైన్యాపతి, మనకి యుద్ధంలో మరణించాడు. ఆయన యొక్క భార్య కూడా సతీ సహగమనం చేసి చనిపోయింది. అది అందులో రాసి ఉంటుంది అన్నమాట ఈ యొక్క ప్రాంతంలో. ఓకేనండి, ఈ యొక్క ఎరాన్ ప్రాంతంలో దొరికింది. అలాగే మనకి ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే ఇంకా మత పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే ఇక్కడ మనకి బాగా ఇంకా చూసుకుంటే విటుల గురించి ప్రస్తావన ఉంది. విదిశా నగరంలో ప్రస్తుతం చూసుకుంటే వేశ్యలతో పాటు విటుల గురించి కూడా చెప్పారు. ఎవరయ్యా ఈ విటులు? ఈ విటులు అంటే ఇది ఒక సాహిత్య పదం అని చెప్పొచ్చు మనం. సాహిత్య పదం. ఏం చేస్తారయ్యా ఈ విటులు అంటే మనకి రాజసభలో, రాజ ప్రాకారంలో కళలు కానీ,
సాహిత్యము కానీ విలాసవంతమైన జీవితం గడిపేవారు. అయితే ఈయన విద్యావంతుడు కూడా, ఈ వటుడు లేదా విటుడు అని కూడా మనం అనొచ్చు. ఇలా మనం ఈ యొక్క గుప్తుల యొక్క సామాజిక, రాజకీయ, ఆర్థిక, మత గురించి మనం చెప్పుకున్నాం. వాళ్ళ యొక్క మెయిన్గా ఏంటంటే పాహియన్ రచనలు అయితేనేమి, అలాగే మనకి కామాంధుడు రాసినటువంటి నీతి సారం అయితేనేమి, కాళిదాసు రచించినటువంటి గొప్ప రచనల బట్టి అయితేనేమి, ఈ ముద్రా రాక్షసం రచించినటువంటి మనకి ఆ యొక్క కావ్యం బట్టేనేమి, విశాఖదత్తుడు రాసినటువంటి ముద్రా రాక్షసం, ఇలా అన్నిటిని బట్టి మనం ఈ యొక్క గుప్తుల యొక్క కాలాన్ని మనం అంచనా వేయొచ్చు. ముఖ్యంగా చంద్రగుప్త మౌర్యుడి కాలంలో అయితే మనకి గుప్తుల యొక్క పరిపాలన మనకి చంద్రగుప్త మౌర్యుడు 2 లేదా రెండో చంద్రగుప్తుడి కాలంలో స్వర్ణయుగం అని పిలుస్తాం. ఇంపార్టెంట్. లాస్ట్లో మనం ఏం చేస్తామంటే బిట్స్ అనేటటువంటివి చేస్తాము లాస్ట్లో, అప్పుడు మనకి ఇదంతా ఉపయోగపడుతుంది. అలాగే ఈయన పాహియన్ రచనలు ఇంపార్టెంట్. ఇలా వీళ్ళ గురించి మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. ముందుగా ఛానల్ అయితే మనకి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా?